ఉగ్రవాదుల నెత్తుటితో భారత మాతకు వీర తిలకం దిద్దడమే ఆపరేషన్ సింధూర్ అన్నారు నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో మన దేశానికి ఎటువంటి నష్టం కలగొద్దన్నారు. తెలంగాణలో అక్రమంగా ఉంటున్న పాకిస్తాన్ జాతీయులను తరమాలంటున్న ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. పహల్గాం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇప్పటికే పీఓకేతో పాటు పాకిస్తాన్పై కూడా దాడులు చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఉగ్ర మూకలపై కూడా దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సైనిక చర్యలు కూడా చేపట్టింది. ప్రస్తుతం మనతోటి అర్బన్ ఎమ్మెల్యే బీజేపీ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై ఇప్పటికే దాడులు కొనసాగిస్తుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతదేశానికి మద్దతు వస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్లా చూస్తారు? గత నెలలో 22 తారీఖున జరిగిన పహల్గాం ఉగ్రవాదుల దాడిలో అమాయక టూరిస్టులు ఒక 26 మంది ఉగ్రవాదుల దాడిలో బలిగొన్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సార్లు దీనికి బాధ్యులైన వారిని కానీ దాని వెనుకాల ఉన్న వారిని కానీ ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదు అని ప్రకటించిన తర్వాత కూడా రెచ్చగొట్టే విధానంగా పాకిస్తాన్ ఉగ్రవాదులకి సపోర్ట్ చేసే విధంగా వారి మంత్రిత్వ శాఖ కానీ మంత్రులు కానీ పాకిస్తాన్ ప్రధానమంత్రి కానీ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం. ఆపరేషన్ సింధూర్ పేరు మీద 9 స్థావరాల ఉగ్రవాదుల స్థావరాల పైన దాడి చేసి అవి పీఓకేలో ఒక 5 పాకిస్తాన్ బార్డర్గా అనుకొని 4 స్థావరాలని ధ్వంసం చేయడం జరిగింది. దీంట్లో ప్రముఖ ఉగ్రవాదుల స్థావరాలు జైష్మే ఉగ్రవాదులు కానీ ఇతర ఉగ్రవాదులు అవన్నీ కూడా వారి స్థావరాలని పూర్తి నేలమట్టం చేయడం జరిగింది. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ బార్డర్కు ఆనుకోనున్న గుజరాత్ రాజస్థాన్ బార్డర్లు ఉన్న అమాయక ప్రజలపైన దాడులు చేస్తూ భారత పౌరులు మరణించడం కూడా జరిగింది. దీనికి ప్రపంచంలోని అనేక దేశాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి, భారత్కు మద్దతు ఇస్తూ ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదుల్ని లేకుండా చేయడం, కూకటి వేలుతో పిక్లేయడం అనేది నరేంద్ర మోడీ గారి వారి సంకల్పం. దానికి మద్దతుగా అనేక దేశాలు, యూరోప్ దేశాలు కానీ అరబ్ దేశాలు, అమెరికా మరియు జపాన్ అటువంటి ప్రముఖ దేశాలు, ఇజ్రాయెల్ ముఖ్యంగా నిన్న రాత్రి సడన్లీ పాకిస్తాన్ ఎయిర్ జెట్లని క్షిపణుల్ని భారతదేశంకి వైపు ప్రయోగించడం, దానికి మన సైనికులు ధీటుగా జవాబిచ్చి వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. జవాబుగా పాకిస్తాన్లో ఉన్న ఏదైతే సైనిక స్థావరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ కరాచీ, ఇస్లామాబాద్ అటువంటి వారి ప్రముఖ నగరాలలో కూడా అటాక్ చేసి, ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి నివాసం దగ్గర కూడా అటాక్ చేసిన తర్వాత ప్రధానమంత్రి షరీఫ్ అండర్గ్రౌండ్ పోవడం జరిగింది. భారతదేశం అంటే ఒక సనాతన ధర్మం, పుణ్యభూమి, ధర్మభూమి. ఎప్పుడు కూడా ఎటువంటి తప్పు చేయనిది ఈ చరిత్ర భారతదేశానికి ఉంది. కానీ ఎవడు తప్పు చేస్తే మాత్రం దానికి ఈట్కా జవాబ్ పత్తర్స్ అనే విధంగా జవాబు వేయడం భారతదేశంలో ఉన్న ప్రజల గొప్పతనం. అది ముఖ్యంగా నిన్నటి నుంచి జరుగుతున్న యుద్ధానికి ఇక్కడ కొంతమంది అర్బన్ ఉగ్రవాదులు మొన్నటి ఆపరేషన్ సింధూర్ కానీ జరుగుతున్న పరిణామాలని వ్యతిరేకంగా మాట్లాడుతూ వాళ్ళు ఇటువంటి అత్యవసర సమయంలో, వార్ సమయంలో మనము మన సైనికులకు ధైర్యం ఇవ్వాలి, ప్రభుత్వానికి అండగా ఉండాలి. ఇప్పటి వరకు భారతదేశ సైనికుల పైచేయి ఉంది. ధైర్యానికి, సాహసానికి మారుపేరైన భారతదేశ సైనికులకు ఇంకా శక్తిని, యుక్తిని ఇవ్వాలని ఈరోజు ఇందూర్ నగరంలో నీలకంఠేశ్వర ఆలయంలో అర్చన, అభిషేకము, పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ పోరాటంలో పాల్గొంటున్న త్రిదళ సైనికులకు శక్తిని ఇవ్వాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న యుద్ధం తప్పకుండా విజయవంతమైతే, ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ అంటే ప్రపంచ నాయకుడు. ఏ ఒక్క ఉగ్రవాది సంస్థ కానీ, ఏ వ్యతిరేక శక్తులు కానీ భారతదేశం వైపు కన్నెత్తి కూడా చూసే సాహసం చేయదు. టచ్ చేసి చూస్తే మట్టు మాయమవుతారు. పాకిస్తాన్ని ప్రపంచ పటం నుండి మాయం చేయడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ ఎప్పుడు కూడా ఎటువంటి తప్పు భారతదేశం ముందు చేయదు. కనుక ఈ జరుగుతున్న యుద్ధం దేశద్రోహానికి, దేశభక్తికి మధ్య జరుగుతూ ఉంది. దొంగ దెబ్బ తీయడం అనేది ఉగ్రవాదులకు అది వెనతో పెట్ట విద్య. దాన్ని తిప్పికొట్టే శక్తి భారతదేశానికి అన్ని రంగాల్లో ఉంది. పాకిస్తాన్కి సంబంధించి ఇప్పటికే
పంజాబ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, గుజరాత్ ప్రాంతాల్లో, రాజస్థాన్లో దాడులు చేస్తూ సామాన్య ప్రజలపై దాడులు చేస్తున్నారు, క్షిపణులతో దాడులు చేస్తున్నారు. తెలుగు సంబంధించిన మురళీ నాయక్ అనే జవాన్ కూడా ఈ కాల్పుల్లో మరణించిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ గుజరాత్, జమ్మూ, రాజస్థాన్లో కొన్ని ప్రాంతాల అమాయక ప్రజలపైన ఫైరింగ్ జరిపి కొందరు మరణించడం జరిగింది. అప్పటికీ భారతదేశం ఓపికతో చూస్తూ ఉంది. ఇమ్మీడియట్గా వార్ మొదలు పెట్టిండ్రు. ఆ 26 మంది పహల్గాంలో మరణించిన వాళ్ళు కానీ, మన బార్డర్లో మరణించిన వారు కానీ, ఒక్కొక్కరికి 4 చొప్పున 26 మంది ఆ పహల్గాంలో అయితే 100 మంది ఉగ్రవాద టెర్రరిస్టులు చనిపోయింది, మట్టుమాయం చేశారు. భారత్ తోటి టచ్ చేస్తే మసి బూడిద అవుతారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్కి చెందిన కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. గతంలో కూడా బోధనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవలే మీరు సిపికి కూడా ఫిర్యాదు చేశారు. దీని మీద ఎట్లా నిర్ణయం తీసుకోవాలని మీరు కోరుతారు? పాకిస్తాన్ దేశం నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కానీ, ఇతరులు కానీ, ఐఎస్ఐ మూలాలు ఉన్నట్లు ఇంతకుముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఉగ్రవాదుల కొన్ని అవి కూడా మూలాలు ఉన్నట్లు ఇంతకుముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. దొంగ పాస్పోర్ట్లు రోహింగ్యాలకు నిజామాబాద్ నగరంలో కానీ, బోధన్లో కానీ, వీటందరినీ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఎవడైనా కానీ పాకిస్తాన్ని పంపించవలసిందిగా మేము సిపి గారికి కోరడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో కానీ, పట్టణంలో కానీ ఉన్న ఎవడైనా పాకిస్తానీయుడు ఇక్కడ సెటిల్ అయినాడు వెంటనే ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని, జిల్లాని విడిచిపెట్టి పాకిస్తాన్ పోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. పాకిస్తాన్తో జరుగుతున్న ఈ యుద్ధం దేశభక్తులకు, ఉగ్రవాదులకు మధ్య పోరుగా చెప్తున్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ సారథ్యంలో సనాతన ధర్మం కోసం భారతదేశం పనిచేస్తుంది. ఉగ్రవాదులపై పోరాటం చేయడమే తమ లక్ష్యమని ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి నెలకొందని చెప్తున్న పరిస్థితి నెలకొంది. నరేంద్ర మోడీ నేతృత్వంలో విజయం సాధించడం కోసం ఇప్పటికే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM TV, నిజామాబాద్.